నైజాంలో కూడా చాలా మంది డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారని, అంటే కొన్ని సంస్థలకు పోటీగా కొత్త సంస్థలు వస్తున్నాయని రూమర్ అని నేను అన్నాం. ఇన్సైడ్ టాక్స్ లాగా టాక్స్ జరుగుతున్నాయి. దానివల్ల వంశీ గారు బయటికి వెళ్ళారని, వంశీ గారు వచ్చి అన్నపూర్ణ స్టూడియోకి ఇచ్చారని, ఇలా దానికి సునీల్ గారు వచ్చి సునీల్ గారు దిల్ రాజు గారు నేను ఒకటే. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే యశ్కి సంబంధించిన టాక్సిక్ సినిమా 120 కోట్లకు కొన్నారని చెప్పని, అండ్ దాని తర్వాత వెంటనే దురంధర్ 2 వస్తుంది, వెంటనే తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఇలా అంటే క్యాలిక్యులేషన్స్ బాగా పెద్దగా జరుగుతున్నాయి నైజాంలో అని అంటున్నారు. చట్టం చేసేవాళ్ళమే మేమే, ఈ తెలంగాణలో గవర్నమెంట్ మాదే, సినిమా ఇండస్ట్రీ మాదే అంటే తప్పు. నిర్మాతకి అమ్ముకునే హక్కు కావాలి. అయితే ఇప్పుడు టాక్సిక్ 120 కోట్లు పెట్టుకున్నారు అంటున్నారు కదా సార్, అంటే దాని తర్వాత వచ్చే మరి దురంధర్ 2కి పవన్ కళ్యాణ్ సినిమాకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది? కంటెంట్ బాగుంటే థియేటర్ వాడు నా దగ్గరికి వస్తాడు, కంటెంట్ బాగాలేకపోతే నేనేమీ చేయలేను. కనుక కంటెంట్ ఎప్పుడైతే బాగుందో దాని తర్వాత టికెట్ దొరకడం అంటే కష్టమైన పరిస్థితి వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. సార్ ఇప్పుడు నైజాంలో నాకు తెలిసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ జరుగుతుంది ఈ మధ్య, అంటే నైజాంలో కూడా చాలా మంది డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారని, అంటే కొన్ని సంస్థలకు పోటీగా కొత్త సంస్థలు వస్తున్నాయని. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే యశ్కి సంబంధించిన టాక్సిక్ సినిమా 120 కోట్లకు కొన్నారని చెప్పని, అండ్ దాని తర్వాత వెంటనే దురంధర్ 2 వస్తుంది, వెంటనే తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఇలా అంటే క్యాలిక్యులేషన్స్ బాగా పెద్దగా జరుగుతున్నాయి నైజాంలో అని అంటున్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే దురంధర్ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ సినిమా, దీనికి కాంపిటీషన్గా ముందు యష్ గారి సినిమా, ఇలా అంటే నైజాంలో ఒక పెద్ద మార్కెట్, దీంట్లో ఒక పెద్ద కాంపిటీషన్ కూడా జరగబోతుంది తొందరలో అని అనిపిస్తుంది. ఉండొచ్చు, ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు దాకా మోనోపల్ ఉంది, దిల్ రాజు గారు, సునీల్ గారు, మళ్ళా ఆ మోనోపల్ని తట్టుకోలేక మైత్రి వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టారు. మైత్రి వాళ్ళ ఆఫీస్ కూడా రన్ అవుతుంది, 3 ఆఫీసులు. ఇప్పుడు నాగవంశీ గారు ఎందుకు ఆల్ ఆఫ్ ది సడన్ వాళ్ళు బయటికి సినిమా ఇవ్వడానికి బయటికి నిర్ణయించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలాగే సినిమాలు ఉన్నాయి. సో మెనీ మూవీస్ ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారు అంటే, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది అంటే దాంట్లో దాపరకం ఏముంది, దిల్ రాజు గారి ఆఫీసు షేర్లు ఇవ్వట్లేదని, మాకు వచ్చిన అమౌంట్లు ఇవ్వట్లేదని, అమౌంట్లు డిలే అవుతుందని, అకౌంట్స్ డిలే అవుతున్నాయని, ఇవన్నీ రూమర్ అని నేను అన్నాం. ఇన్సైడ్ టాక్స్ జరుగుతున్నాయి. దానివల్ల వంశీ గారు బయటికి వెళ్ళారని, వంశీ గారు వచ్చి అన్నపూర్ణ స్టూడియోకి ఇచ్చారని, ఇలా దానికి సునీల్ గారు వచ్చి సునీల్ గారు దిల్ రాజు గారు నేను ఒకటే. నేను దిల్ రాజు గారిని కాదని నేను సినిమా చేయలేను. నో వే కన్సర్న్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్, నాకు ఓన్లీ ఎగ్జిబిషన్ ఉంది. నేను నాట్ సపోర్టెడ్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్. అంటే దిల్ రాజు గారిని కాదని నేను సపోర్ట్ చేయలేను, ఐఎమ్ సారీ. అంటే అప్పుడు మైత్రికి వాళ్ళకి ఏమైనా చిన్న వాళ్ళ డిస్కషన్స్ ఏమైనా ఉండొచ్చు. అందుకే అన్నపూర్ణ వాళ్ళు కూడా ఆఫీస్ పెట్టమని సో మెనీ ఈజ్ ప్రొడ్యూసర్స్ అండ్ బిగ్ ప్రొడ్యూసర్స్, రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆయన సపోర్టెడ్ ఇస్ అన్నపూర్ణ స్టూడియో అండ్ సుప్రియ అండ్ నాగార్జున గారిని పెట్టి వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నారు. ఆల్రెడీ వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, ఇక్కడ కూడా పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళందరూ కూడా ఫస్ట్ నాగవంశీ గారి సినిమా ఇవ్వడం, వాళ్ళు ఆఫీస్ పెట్టడం, అంత మంచి పరిణామం ఇది. అన్నపూర్ణ స్టూడియోనే సినిమా ఆఫీస్ కాదు, ఇంకా ఆఫీసులు పెట్టాలి, ఇంకా మంచి పోటీతనం రావాలి. ఈ థియేటర్స్ అని అంటే ఒక సినిమా కొనడానికి పోటీతత్వం కావాలి, మోనోపల్లి కాదు. అంటే సినిమాని ఎవరో కొనరు, మా సినిమా మా దగ్గరికే వస్తుందన్న ధోరణి మారాలి. ఇప్పుడు సినిమాని డిస్ట్రిబ్యూటర్గా మాకు తప్ప ఎవరికి ఇవ్వరు, ఇది మాకే ఇవ్వాలి, మేము థియేటర్లు మా చేతుల్లోనే ఉన్నాయి, మేమే రాజు, మేమే మంత్రి, శాసించే వాళ్ళం మేమే, చట్టం చేసేవాళ్ళమే మేమే, ఈ తెలంగాణలో గవర్నమెంట్ మాదే, సినిమా ఇండస్ట్రీ మాదే అంటే తప్పు. సినిమాని మేము కొన్న ఒక కంటెంట్ని స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు కావాలి. అయితే ఇప్పుడు నిర్మాతకి అమ్ముకునే హక్కు కావాలి. అయితే ఇప్పుడు టాక్సిక్ 120 కోట్లు పెట్టుకున్నారు అంటున్నారు కదా సార్, అంటే దాని తర్వాత వచ్చే మరి దురంధర్ 2కి పవన్ కళ్యాణ్ సినిమాకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? థియేటర్స్ పరంగా ఏమండి, కంటెంట్ మాట్లాడుతుంటుంది ఎప్పుడు కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంటెంట్ ఎప్పుడు కూడా బాగుంటే కంటెంటే మాట్లాడుతుంది. ఎప్పుడు ఎవ్వలమైనా అనండి. నేను వాస్తవంగా చెప్తున్నా, అనుకోని పరిస్థితుల్లో నేను వరప్రసాద్ సినిమా కొన్నాను పండక్కి. నాకు నిజంగా థియేటర్లు లేవు. చిరంజీవి గారి థియేటర్లు నాకు యాక్చువల్గా ఇంకా 170 థియేటర్లు వేయాలి. వాళ్ళు 3 సినిమాలు నేను ముందు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు వేసేసుకున్నారు. నేను అనుకోకుండా 4 రోజుల ముందు కొన్నాను కాబట్టి నాకు థియేటర్లు తక్కువ వచ్చాయి. నిజంగా సినిమా ఏమైనా తేడా వస్తే 4-5 కోట్లు పోయేది. అయితే సినిమా హిట్ అయిన తర్వాత చూడాలనుకున్నవాడు ఎన్ని రోజులైనా చూస్తాడు. ఫ్లాప్ అయితే ఆల్రెడీ గ్రాస్ తగ్గిపోతుంది. సినిమా నేను ఒకటే చెప్పా, చాలామంది అన్నారు నువ్వు మొత్తం టోటల్గా థియేటర్లు లేవు, 82 థియేటర్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది అందరినీ రిక్వెస్ట్ చేసి 111 థియేటర్లు వేసా.
నేను ఒకటే చెప్పా, కంటెంట్ మాట్లాడుతుంది, నేను మాట్లాడను. కంటెంట్ బాగుంటే థియేటర్ వాడు నా దగ్గరికి వస్తాడు, కంటెంట్ బాగాలేకపోతే నేనేమీ చేయలేను. కనుక కంటెంట్ ఎప్పుడైతే బాగుందో దాని తర్వాత టికెట్ దొరకడం అంటే కష్టమైన పరిస్థితి వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. టికెట్ దొరకడం అంటే కష్టమైన పరిస్థితి వచ్చింది విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో. ఈరోజు హైయెస్ట్ కలెక్షన్స్ అండ్ విశాఖపట్నం. అంటే సినిమా అందుకే కంటెంట్ మాట్లాడుతుంది. టాక్సీ సినిమా హిట్ అవ్వాలి, అలాగే దురంధర్ హిట్ అవ్వాలి. అది మన పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కంటెంట్ ప్రతి ఒక్కరు సినిమా ఉన్న డౌట్ ఏంటంటే దురంధర్ ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయ్యి 1000 crores దాకా కలెక్షన్ చేసింది కదా. ఇప్పుడు అదే 2 రాబోతుంది కదా, 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే థియేటర్స్ సరిపోతాయా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి? థియేటర్స్ సరిపోతాయా? దురంధర్ 2 అనేది ఓన్లీ తెలంగాణకే ఉంటుంది, అది ఆంధ్రాకి ఉండదు. ఇక్కడ ఆంధ్రాలో సిటీలో కొన్ని థియేటర్స్ మల్టీప్లెక్సెస్ ఉంటాయి తప్ప అప్పటికి 1 week గ్యాప్ ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నానండి, కంటెంట్ ఇప్పుడు మాకు 5 సినిమాలకి జనాలు ఉంటారు. 5 సినిమాలకు సరిపడగా థియేటర్స్ ఉన్నాయి, 5 థియేటర్స్. అంటే ఎప్పుడు 2 రన్నింగ్ ఉంటాయి, 3 రిలీజ్ ఉంటాయి. అది ఆటోమేటిక్గా అప్పటికి మాకు అది ఒక్క సినిమా లేదు, థియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. మొత్తం టోటల్గా అప్పుడు 18 2 సినిమాలు అవుతాయి. అంటే ఇక 3 సినిమాలు జనం థియేటర్లు మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉంటప్పుడు ఆటోమేటిక్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వేసేస్తాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా 3 థియేటర్ల సినిమా మేము ఎప్పుడైతే వేసామో ఇక్కడ ఎక్కడ థియేటర్ల ప్రాబ్లం రాదు. కనుక కంటెంట్ బాగుందంటే ఆటోమేటిక్గా ఇక్కడున్న థియేటర్లు కూడా అటు వెళ్ళిపోతాయి. కనుక కంటెంటే చెప్తుంది. ఓపెనింగ్స్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఆపలేరు. ఈజ్ బేబస్తంగా ఉంటాయి ఓపెనింగ్స్, అది మీకు తెలిసిన విషయం. 3 days or 4 days అది బేబస్తమైన ఓపెనింగ్స్. సినిమా బాగుంది అంటే ఎవరు ఆపలేరు, అసలు ఎవరు ఆపలేరు. ఆయన బాగుంది బాగాలేదు అని ఉందండి, ఆటోమేటిక్గా అది బ్రేక్ ఈవెన్ అయిపోతాయి, కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ అయిపోతాయి. అక్కడి నుంచి 1 రోజుల గ్యాప్లో పెద్ది ఉంది. ఆ పెద్ది సినిమా అయిపోయిన 1 రోజుల గ్యాప్లో విశ్వంబర ఉంది. అక్కడి నుంచి వరుస సినిమాలు ఉన్నాయి. కనుక మనకి సినిమాలకి ఎక్కడ కూడా థియేటర్ల వాళ్ళకి ఇంకో కొంచెం 1 నెల రోజులు ఇబ్బంది పడతారు. ఈ నెల ఇబ్బంది, వచ్చే నెల నుంచి అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. కనుక ఇక్కడ థియేటర్లు ఇవ్వను, మేము ఆపుతాము అన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. ఈరోజు నేను మళ్ళా చెప్తున్నాను, దమ్ము ధైర్యం ఎవరికీ లేదు, ఆపలేరు, ఆపబోరు. థియేటర్ ఇవ్వను అని చెప్పే ధైర్యం లేదు. థియేటర్ ఇవ్వను అంటే ఖాళీగా పెట్టుకొని థియేటర్ ఇవ్వను అంటే, నేను ఒక సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమా కలెక్షన్ తీసి ఇంకో సినిమాకి ఇవ్వరు, అది ఏ సినిమా అయినా సరే. కానీ ఆ థియేటర్లో ఖాళీగా ఉంచి నేను ఇవ్వను అనే ధైర్యం అయితే ఎవరు చేయరు. దిల్ రాజు గారు అసలు చేయరు. దిల్ రాజు గారు అసలు చేయరు. ఆ టైప్ ఆఫ్ తత్వం లేదు. ఓకే, జస్ట్ పోటీ తత్వంలో వాళ్ళకి ఇంటర్నల్గా ఏదో డిస్ట్రిబ్యూషన్లో ఏదంటే వాళ్ళకి ఏదో కలెక్షన్స్ కరెక్ట్గా ఏదో డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళు కూడా ఆఫీస్ స్వేచ్ఛ కావాలి కాబట్టి ఆఫీస్ పెట్టుకోరు. ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఏదో చిన్న రావడం, విడిపోవటానికి అవకాశాలు ఎక్కువగా అయ్యాయి తప్ప నిజంగా యాక్చువల్గా ఆ టైప్ ఆఫ్ దిల్ రాజు గారు చేస్తారని నేను అనుకోను. సినిమాకి మాత్రం సపోర్ట్ ఉంటుంది, సినిమాకి ఎట్టి పరిస్థితిలో సపోర్ట్ ఉంటుంది. సునీల్ గారు అటు ఉంటారు ఇటు ఉంటారు సపోర్టు. అన్నపూర్ణ నాదే అంటాడు, దిల్ రాజు నాదే అంటాడు. సునీల్ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా చెడ్డగాడు, మైత్రి ఉంది. కనుక అందరూ కూడా ఒక ఫ్రెండ్లీ సపోర్ట్తోనే వెళ్తారు తప్ప ఎక్కడ కూడా గొడవలు ఉండవు. కాకపోతే వాళ్ళకి ఇష్టం లేదు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం. ఇప్పుడు వంశీ గారు 2 ఇచ్చాడు, ఈరోజు వంశీ గారికి ఇష్టం లేదు, ఆయన ఇష్టం ప్రోడక్ట్. అన్నపూర్ణ వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే వాళ్ళ ఇష్టం ఆఫీస్ పెట్టారు. ఎస్ రైట్, మనం ఎవరం కాదంటానికి. ఇప్పుడు నేను ఆఫీస్ పెడుతున్నా, నేను పెట్టాలనుకుంటే పెడతాను ఆఫీసు, లేదా నేను అన్నపూర్ణకి ఇచ్చుకుంటాను, నా ఇష్టం అది. ఇప్పుడు నేనేం చేశాను, వరప్రసాద్ అన్నపూర్ణకి ఇచ్చాను, వైజాగ్ అన్నపూర్ణకి ఇచ్చాను. ఎవరి బిజినెస్ వాళ్ళది, నాకు బాగుంది కాబట్టి అన్నపూర్ణకి ఇచ్చాను, లేకపోతే నేను ఆఫీస్ పెట్టవచ్చు. ఒకప్పుడు ఆఫీస్ ఉండేది, తీసాను. ఇప్పుడు నాకు ఆఫీస్ లేదు కాబట్టి నేను అన్నపూర్ణకి ఇచ్చాను. నేను దిల్ రాజు గారికి కూడా ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరికైనా పెట్టుకోవచ్చు, దాంట్లో ఈ పెట్టకూడదని ఏం లేదు ఎవరికి. అది ఓకే సార్, థ్యాంక్ యూ.